ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సీలో మన యొక్క పే ఫిక్సేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. అసలు ఈ పే ఫిక్సేషన్ అనేది ఏ విధంగా చేసుకుంటాము, ఈ కొత్త పిఆర్సీలో మన యొక్క కొత్త బేసిక్ పేని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు, అంటే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియోలో విజయ్ కుమార్ గారిచే తయారు చేయబడిన మెదక్బడి.in వెబ్సైట్ నుంచి ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ను మెదక్బడి.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయండి. ఇప్పుడు ఏ విధంగా ఈ సాఫ్ట్వేర్ ద్వారా మన యొక్క పిఆర్సీ ఏరియర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, పే ఫిక్సేషన్ ఏ విధంగా చేయాలి, కొత్త బేసిక్ పేని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేటా ఎంట్రీ అని చెప్పేసి స్టార్టింగ్లో ఈ పేజీని ఓపెన్ చేయండి. ఈ డేటా ఎంట్రీలో మనం ఇచ్చిన డేటా ఆధారంగానే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ కానీ డిఫరెన్స్ టేబుల్స్ కానీ మొత్తం అన్నీ జనరేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి డేటా ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజీని ఓపెన్ చేయండి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం. ఇది తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకి అన్నీ జనరేట్ అయిపోతాయి. దీంట్లో ఫస్ట్ ఆర్ యూ అపాయింటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 జూలై 2018. 1 జూలై 2018 తర్వాత కనుక మీరు జాబ్లోకి వచ్చి ఉంటే అప్పుడు మాత్రమే ఎస్ అనివ్వండి. అలా కాకుండా మీరు 1 జూలై 2018 ముందు నుంచే మీరు గవర్నమెంట్ జాబ్లో ఉంటే నో అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ డిజిగ్నేషన్ యాజ్ అన్ ఆప్షన్ డేటు. ఇక్కడ ఆప్షన్ డేట్ అప్పుడు మన యొక్క డిజిగ్నేషన్ ఏమిటనేది ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్లోంచి మన యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంట్ వర్కింగ్ ప్లేసు, మండలు, డిస్టిక్, ట్రెజరీ ఐడి నెంబరు, పిఎఫ్ టైపు, జెడ్పీజీపీఎఫ్, సిపిఎస్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ సాఫ్ట్వేర్ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికే కాదు, అన్ని డిపార్ట్మెంట్ వారికి ఈ సాఫ్ట్వేర్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ రిటైర్ బిఫోర్ మార్చ్ 2021, మార్చి 2021 లోపు కనుక మీరు రిటైర్ అవుతుంటే ఆ రిటైర్మెంట్ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ బిల్ పీరియడ్ అప్ టు, మీరు ఏ నెలలో కనుక ఈ పే ఫిక్సేషన్ చేసుకుంటున్నారో ఆ మంత్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అప్పటి వరకు మనకి ఆ డిఫరెన్స్ టేబుల్స్, ఆ ఏరియర్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. మనం జూన్ నెలలోనే క్యాలిక్యులేషన్ చేసుకుంటే జూన్ 2021 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఇష్యూడ్ బై అని చెప్పేసి ఇక్కడ మన డీడీఓ గారి యొక్క వివరాలు ఇక్కడ ఇస్తాము. ఇక్కడ మీ డీడీఓ గారు కనుక ఎంఏ గారు అయితే డైరెక్ట్గా ఈ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అని చెప్పి ఉంచేసేయండి. లేని పక్షంలో ఇక్కడ మీరు సెలెక్ట్ అని చెప్పేస్తే ఇక్కడ మీ యొక్క డీడీఓ ఎవరు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేము, క్వాలిఫికేషను, ఆ ప్రొసీడింగ్ ఈ సేయింగ్ ఆఫీసు, ఆ డీడీఓ ఆఫీసు, డీడీఓ కోడ్, ఈ వివరాలన్నింటినీ ఇవన్నీ డీడీఓ గారికి సంబంధించినవి ఏవైతే అవి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ డేట్, ఇక్కడ ఆప్షన్ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ దాదాపుగా అందరికీ ఈ ఆప్షన్ డేట్ అనేది జూలై 2018 ఉంటుంది. ఎవరి యొక్క బేసిక్ పే అయితే 17,380, ఇక్కడ పైన నోటు కూడా ఇవ్వడం జరిగింది. జూలై 2018 17,380 బేసిక్ పే ఉంటుందో వారు మాత్రమే ఇక్కడ ఈ ఆప్షన్ డేట్ అనేది జూలై 2018 కాకుండా డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ పే ఇంత ఉన్నవారు 2018, ఇంకా మిగతా వారందరూ జూలై 2018 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్ డేట్ అంటే మనకి ఈ కొత్త పిఆర్సీ అనేది జూలై 2018 నుంచి అమలు అవుతుంది. కాబట్టి ఆ జూలై 2018 ఆప్షన్ డేట్ ఇస్తాం. ఆ డేట్ ప్రకారం మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఆప్షన్ డేట్న మనకి బేసిక్ పే ఎంత ఉంది, అప్పుడు డిఏ ఎంత ఉంది అనేది అప్పటి నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఈ ఆప్షన్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా మనకి పిఆర్సీ అప్పటి నుంచి వచ్చింది కాబట్టి ఆప్షన్ డేట్ అందరూ జూలై 2018 సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్ ఆఫ్టర్ ఆప్షన్ డేట్, ఇక్కడ ఈ ఆప్షన్ డేట్ ఉంది కదా, జూలై 2018 తర్వాత మన యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉందో ఆ నెలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బేసిక్ పే యాజ్ ఆన్ జూలై 2018,
అంటే ఇక్కడ పాత బేసిక్ పే ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఫిక్సేషన్ చేసుకుంటున్నాం. అంటే పాత పిఆర్సీలో మన బేసిక్ పే ఎంత ఉందనేది ఇక్కడ ఇస్తాం. అంటే ఆర్పిఎస్ 2015 ప్రకారం జూలై 2018 ఆ నెలలో మన యొక్క బేసిక్ పే ఎంత ఉందనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అప్పటి స్కేల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ వివరాలు మీకు ఐడియా లేకపోతే మన ఎస్ఆర్ ఓపెన్ చేస్తే మన ఎస్ఆర్లో మన యొక్క బేసిక్ పే, స్కేల్ ఆఫ్ పే ఇవన్నీ ఉంటాయి, నో ప్రాబ్లం. తర్వాత స్కేల్ ఇన్ ఆర్పిఎస్ 2020 అంటే కొత్త పిఆర్సీ ప్రకారం ఈ జూలై 2018న మన యొక్క స్కేల్ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఆన్ ఆప్షన్ డేటు. ఇక్కడ ఈ ఆప్షన్ డేట్న మన యొక్క హెచ్ఆర్ఏ ఎంత ఉందనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ హెచ్ఆర్ఏ కూడా ఓల్డ్ స్లాబ్స్ ఇక్కడ ఇవ్వాలి, ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి కొత్త స్లాబ్స్. ఒకవేళ ఈ హెచ్ఆర్ఏ అనేది చేంజ్ అయిపోతే ఎప్పుడు చేంజ్ అయింది అంటే 2018 తర్వాత కనుక ఎప్పుడైనా సరే చేంజ్ అయితే ఎంతకి మారింది అనేది ఇక్కడ ఇస్తాము, ఎప్పటి నుంచి మారింది అనేది ఇక్కడ పక్కన డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా హెచ్ఆర్ఏ అనేది మారితే ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మనకి ఏరియర్స్ వచ్చేటప్పుడు ఆ మారిన హెచ్ఆర్ఏ ప్రకారం మనకి శాలరీ అనేది మారుతుంది కాబట్టి ఆ వివరాలు కూడా మనం ఇక్కడ డేటాలో తెలియచేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూపించిన ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేసెస్లో కనుక మీరు వర్క్ చేసి ఉంటే ఎప్పుడు వర్క్ చేస్తారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది. ఒకవేళ మీకు అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్లేసెస్లో కనుక పనిచేస్తే. నెక్స్ట్ ఇక్కడ టిఎస్ ఇంక్రిమెంటు, ఎఫ్పిఐ, పీపీ, ఇంకా ఏమైనా మీకు అలవెన్సెస్ వచ్చి ఉంటే ఆ అలవెన్సెస్ తాలూకు వివరాలన్నింటినీ ఇక్కడ మనం ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎం అలవెన్స్, అదేవిధంగా సిసిఏ ఈ వివరాలు, నెక్స్ట్ ఎస్సిఐ ఇవి కనుక మీకు అప్లికబుల్ అయితే ఆ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చేసేసేయండి. నెక్స్ట్ ఏఎస్ టేకెన్ ఆఫ్టర్ ఆప్షన్ డేటు. ఇక్కడ మనకి ఆప్షన్ డేటు 2018 ఉంది కదా, జూలై 2018 తర్వాత కనుక మనం ఏఎస్ తీసుకొని ఉన్నట్లయితే అంటే 6 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ 18 కానీ 24 ఇయర్స్ కానీ ఈ స్కేల్స్ కనుక మనం తీసుకొని ఉన్నట్లయితే మనం ఏదైతే ఏ స్కేల్ అయితే తీసుకున్నామో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం 12 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్ డేట్ తర్వాత ఆ 12 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటాము, ఎప్పుడు తీసుకున్నాం అనేది ఆ డేట్ ఇస్తాము. ఈ స్కేల్స్ ఏంటంటే ఇది ఏమన్నా 2015 స్కేల్స్ ప్రకారం, ఇదేమన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఈ కొత్త పిఆర్సీ ప్రకారం కొత్త స్కేల్ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రమోషన్ టేకెన్ ఆఫ్టర్ ఆప్షన్ డేట్. ప్రమోషన్ కనుక మీరు ఆప్షన్ డేట్ తర్వాత తీసుకొని ఉన్నట్లయితే అప్పుడు మీరు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ ప్రమోషన్ తాలూకు ఆ పోస్ట్ ఏంటేది, ఏ రోజు తీసుకున్నాము, నెక్స్ట్ ఫిక్సేషన్ టైపు FR22A1 తీసుకున్నామా లేదంటే FR22B తీసుకున్నామా అనేది, అంటే మనకి ఈ ప్రమోషన్ అనేది మనం ఇంక్రిమెంట్ తేదీకి ఇచ్చామా లేదంటే ప్రమోషన్ డేట్కి ఇచ్చామా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి కూడా మన ఎస్ఆర్లో ఉంటాయి, నో ప్రాబ్లం. FR22A1 FR22Bనా లేదంటే ఇనీషియల్ ఫిక్సేషన్ అనేది కూడా మన ఎస్ఆర్లో కంప్లీట్ వివరాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా స్కేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఆర్పిఎస్ 2015 ప్రకారం ఆ ప్రమోషన్ పోస్ట్ సంబంధించి ఆ స్కేలు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ కొత్త పిఆర్సీ ప్రకారం మనకి ఏ స్కేల్ అప్లికబుల్ అవుతుంది అనేది ఆ స్కేల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ మీరు ప్రమోషన్ అనేది మీకు అప్లికబుల్ కాకపోతే ఇక్కడ నో అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోండి, ఈ వివరాలు అనేది అవసరం లేదు. నెక్స్ట్ మీరు సరెండర్ లీవ్స్ ఏమైనా తీసుకొని ఉన్నట్లయితే ఆ వివరాలను కూడా ఇక్కడ ఇచ్చేసేయండి, ఎన్ని రోజులు తీసుకున్నారనేది కూడా. అదేవిధంగా హెచ్పిఎల్ కానీ ఈఓఎల్ కానీ ఈ వివరాలు ఉన్నా కూడా మీరు ఆ వివరాలను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి ఆ వివరాలు కూడా అక్కడ అడుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు ఈ ఈఓఎల్ తీసుకున్నారు, హాఫ్ ఇయర్కి తీసుకున్నారు అనేది అప్లికబుల్ అయిన వారు మాత్రమే ఇది ఇవ్వండి. అవైల్ హెచ్పిఎల్ ఓన్లీ, అవైల్ ఈఓఎల్ అండ్ హెచ్పిఎల్, నాట్ అవైల్ హెచ్పిఎల్ అండ్ ఈఓఎల్. ఒకవేళ మీకు అప్లికబుల్ కాకపోతే ఈ నాట్ అవైల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ముందు మన యొక్క డేటాని కరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్లో వేస్తే నెక్స్ట్ మనకి ప్రొసీడింగ్స్ కానీ అవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మనం ప్రొసీడింగ్స్ అది నెక్స్ట్ పేజ్ అనమాట. ఈ ప్రొసీడింగ్స్లోకి వచ్చేస్తే టోటల్గా మొత్తం
ప్రొసీడింగ్ మొత్తం ఇక్కడ రెడీ అయిపోతుంది. ఈ ప్రొసీడింగ్ చూస్తే మనకి టోటల్గా ఈ పే ఫిక్సేషన్ గురించి ఈ కొత్త పిఆర్సీలో మనకి కొత్త బేసిక్ పే ఎంత మారింది అనేది 100% పూర్తి సమాచారం ఈ ప్రొసీడింగ్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్లో పైన ఉన్న ఈ సబ్జెక్టు రెఫరెన్స్ ఈ జియో కాపీస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మన పేర్లు. నెక్స్ట్ ఇక్కడ మన మాస్టర్ స్కేల్ ఉంటుంది ఈ కొత్త పిఆర్సీ ప్రకారం. నెక్స్ట్ ఈ ప్రొసీడింగ్స్లోనే ఇక్కడ ఈ ఫిక్సేషన్ అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ ఉంటుంది. ఇదేనమాట. దీన్ని అర్థం చేసుకుంటే చాలు మనకి ఈ ఫిక్సేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది తెలిసిపోతుంది. ఇదేంటంటే ఆప్షన్ డేట్న మన యొక్క బేసిక్ పే అంటే ఇక్కడ మనకి ఈ పిఆర్సీ ఫిక్సేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆప్షన్ డేట్న మన యొక్క బేసిక్ పే ప్లస్ ఆప్షన్ డేట్న ఉన్న డిఏ ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫిట్మెంట్ ఈ మూడింటిని కలిపితేనే మనకి కొత్త బేసిక్ పే ఎంత అనేది తెలిసిపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఎంప్లాయీకి సంబంధించి ఆప్షన్ డేట్న బేసిక్ పే అనేది 46,060 రూపాయలు ఉంది. ఆ ఆప్షన్ డేట్న అంటే జూలై 2018న అప్పుడు డిఏ అనేది 30.392%గా ఉండటం మూలన 13,999 ఈ బేసిక్ పేకి డిఏ వచ్చింది. నెక్స్ట్ గవర్నమెంట్ వారు 30% ఫిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ బేసిక్ పేకి 30% అంటే 13,818. ఈ మూడింటిని మనం సమ్ చేస్తే 73,877 రూపాయలు వచ్చింది. ఈ అమౌంట్ని మనకి మాస్టర్ స్కేల్లో దేనికి దగ్గరగా ఉందనేది చూసుకుంటే మన యొక్క కొత్త బేసిక్ పే కొత్త పిఆర్సీలో ఏంటనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఆప్షన్ డేట్న మన యొక్క బేసిక్ పే చూసుకుంటాం. ఆ బేసిక్ పేకి డిఏ 30.392% క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆ బేసిక్ పేకి 30% ఫిట్మెంట్ వేసేసి ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మన కొత్త పిఆర్సీలో కొత్త బేసిక్ పే ఎంత ఉంటుందనేది మనం ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా ఈజీగానే మనమే ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టేబుల్ అనేది మనం ఇచ్చిన డేటా ప్రకారం ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అంటే మనం ఇంక్రిమెంట్ డేటు, మనం ఏమన్నా ఏఎస్ స్కేల్ తీసుకున్నామా, ప్రమోషన్ తీసుకున్నామా అనేది డేటా ఇస్తాం కదా, ఆ డేటా ఎంట్రీలోనే వాటి ప్రకారం ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అయిపోతాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది డిఫరెన్స్ టేబుల్స్ అనమాట. అంటే ఇది ఏరియర్స్ టేబుల్ అంటాం. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఈ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ప్రకారం మనకి ఏరియర్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దీంట్లో మనకి ఈ పిఆర్సీ జీవోల ప్రకారం చూసుకుంటే జూలై 2018 నుంచి మార్చి 2020 వరకు నోషనల్ పీరియడ్ ఈ అమౌంట్ అనేది మనకి రాదు. ఇదంతా నోషనల్లో వెళ్తుంది కాబట్టి ఇది నోషనల్ పీరియడ్ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు మనకి మానిటరీ బెనిఫిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. కాకపోతే ఈ మానిటరీ బెనిఫిట్ అనేది మనకి రిటైర్మెంట్ తర్వాత ఇస్తానన్నారు కాబట్టి ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏప్రిల్ 2021 నుంచి మే 2021 వరకు మనకి క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి ఎంత క్యాష్ వస్తుంది అనేది ఇక్కడ మనం ఈ డిఫరెన్స్ టేబుల్స్లో మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మనం ఒకసారి ఈ టేబుల్స్ని గమనిస్తే ఇక్కడ ఈ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కొత్త పిఆర్సీ ప్రకారం మన యొక్క స్కేల్స్ అనమాట. అంటే మనకి జూలై 2018న మనకి కొత్త పిఆర్సీ ప్రకారం ఈ ఎంప్లాయీకి 74,840 రూపాయలుగా పే ఫిక్సేషన్ అనేది జరిగింది. ఈ వివరాలు అనేది ఇది ఓల్డ్ ఇవి కొత్త పిఆర్సీ. 46,060 రూపాయలు అనేది పాత పిఆర్సీ బేసిక్ పే, 74,840 రూపాయలు అనేది కొత్త పిఆర్సీ ప్రకారం బేసిక్ పే. ఈ రెండింటి డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి ఈ డిఫరెన్స్ టేబుల్ అనమాట. ఈ విధంగా మనం ఈ క్యాలిక్యులేషన్ షీట్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి జూలై 2018న ఎంత బేసిక్ పే ఉంది. నెక్స్ట్ మనకి యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది మనం డేటా ఎంట్రీలు ఇస్తాం కదా, దాని ప్రకారం మనకి ఏజీ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసేస్తుంది. దాని ప్రకారం మధ్యలో ఏమైనా ఏఎస్ స్కేల్స్ తీసుకున్నా ఆటోమేటిక్గా మనకి ఏరియాస్ చూపించేస్తుంది. ఈ విధంగా టోటల్గా మనకి ఎంత క్యాష్ వస్తుంది, అదేవిధంగా ప్రెజెంట్ ఈ జూన్ నెలలో మనకి కొత్త శాలరీ అనేది ఎంత వస్తుంది అనేది కూడా మనం ఈ టేబుల్స్లో మనం ఐడెంటిఫై చేయవచ్చు.
ఈ విధంగా ఈ డిఫరెన్స్ టేబుల్ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఫామ్ అనేది ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్లోనే జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అపెండిక్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇవేంటంటే ఇందాక ఈ డిఫరెన్స్ టేబుల్ అనేది మొత్తం చూసాం. ఇప్పుడు విడివిడిగా అనమాట నోషనల్ సంబంధించి డిఫరెన్స్ టేబుల్, అదేవిధంగా ఎరియర్స్ అంటే మానిటరీ బెనిఫిట్. ఈ మానిటరీ బెనిఫిట్ అనేది మనకి ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు మనకి రిటైర్మెంట్ తర్వాత ఇస్తారు. కాబట్టి ఈ షీట్ని మనం దగ్గర ఉంచుకోవాలి. మన ఎస్ఆర్లో కూడా ఒక కాపీ ఉంచుకోవాలి. ఎందుకంటే ఫైనల్లో ఈ క్యాలిక్యులేషన్ అవసరం అవుతుంది కాబట్టి మనం చాలా ఇంపార్టెంట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాష్ అంటే మనకి ఏప్రిల్ 2021 నుంచి క్యాష్ వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చేది కాబట్టి ఎంత క్యాష్ వస్తుంది అనేది ఈ విధంగా విడివిడిగా ఈ సాఫ్ట్వేర్లో నోషనల్లో షీటు, అదేవిధంగా ఏరియర్స్ ఎంత వస్తుంది, ప్రెజెంట్ క్యాష్ ఎంత వస్తుంది, ప్రెజెంట్ జూన్ నెలలో మన యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ సాఫ్ట్వేర్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా ఈ ఎన్ఎగ్జిట్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎస్ఆర్ ఎంట్రీ, ఎస్ఆర్లో ఎంట్రీ ఏ విధంగా వేయాలనేది కూడా మన ఈ సాఫ్ట్వేర్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏఎస్ స్కేల్స్, ఇక్కడ పాత పిఆర్సీ ప్రకారం ఏఎస్ స్కేల్స్, ఇది కొత్త పిఆర్సీ ప్రకారం ఏఎస్ స్కేల్స్. ఇందాక మనకి డేటా ఎంట్రీలో కొత్త పిఆర్సీ ప్రకారం స్కేలు, పాత పిఆర్సీ ప్రకారం స్కేల్ అడిగారు కదా, అవన్నీ మీరు ఇక్కడ ఏఎస్ స్కేల్స్లో మీరు ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్లోనే లాస్ట్ పేజీలో మాస్టర్ స్కేల్స్ ఉంటాయి. ఈ మాస్టర్ స్కేల్స్ పాత పిఆర్సీ ప్రకారం ఏ విధంగా ఉంది, కొత్త పిఆర్సీ ప్రకారం ఏ విధంగా మాస్టర్ స్కేల్స్ అనేవి మారినాయి అనేది ఈ విధంగా మీరు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ద్వారా మన యొక్క పిఆర్సీ పే ఫిక్సేషన్ను, అదేవిధంగా మనకి ఏరియర్స్ ఎంత వస్తాయి అనేది ఈజీగా మనం క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ఎప్పటికప్పుడు మీరు మెతకబడి.in నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అయినా సరే మీరు లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు.